హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా యథావిధిగా నేను ఇచ్చిన క్వశ్చన్ చూస్తే, ఇండియన్ ఓషన్ డైపోల్ అంటే ఎల్నినో లానినా గురించి మీరు చదివేటప్పుడు, భారతదేశంలోకి వచ్చేటటువంటి నైరుతి ఋతుపవనాల గురించి మీరు చదివేటప్పుడు ఈ ఇండియన్ ఓషన్ డైపోల్ గురించి చదువుతారు. హిందూ మహాసముద్రంలో వచ్చేటటువంటి టెంపరేచర్ డిఫరెన్సెస్, ఉష్ణోగ్రతలో మధ్య ఉన్నటువంటి భేదాల కారణంగా ఈ ఇండియన్ ఓషన్ డైపోల్ అనేటటువంటిది ఏర్పడుతుంది. దీనికి సంబంధించి చూస్తే దిస్ ఫినామినాన్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై డిఫరెన్స్ ఇన్ సీ సర్ఫేస్ టెంపరేచర్ బిట్వీన్ వెస్ట్ ఇండియన్ ఓషన్ అండ్ ట్రాపికల్ ఈస్ట్ పసిఫిక్ ఓషన్. కాదు, కింద ఉన్నటువంటి మొత్తం హోల్ ఇండియన్ ఓషన్ ఏదైతే ఉందో దానికి వర్తిస్తుంది. సో ఓన్లీ ట్రాపికల్ ఈస్టర్న్ ఏం కాదు, అది కంప్లీట్గానే ఉంటుంది. సో కాబట్టి ఇది తప్పు. అలాగే రెండవ స్టేట్మెంట్ చూస్తే, ఇట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఎల్నినో, ఇందా చెప్పాను కదా ఆబ్వియస్గా. సో ఆన్సర్ ఈజ్ బి, 2 ఓన్లీ. ఇంకా ఈరోజు టాపిక్ న్యూస్లో చాలా ఎక్కువగా ఉంది. జూలై 1వ తారీఖు నుంచి, అంటే ఈరోజు నుంచే, ఇండియన్ క్రిమినల్ సిస్టంలో ఎన్నో సంవత్సరాలు 1860లో వచ్చినటువంటి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, వీటిల్ని మార్చి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షిత్ సంహిత పేర్లు అలాగే ఉంటాయి ఆబ్వియస్గా. సో ఈ బిల్స్తో రీప్లేస్ చేశారు. అలా అని గబుక్కుని ఇండియన్ పీనల్ కోడ్ మొత్తం మారిపోయిందని అనుకోకండి. ఏవో కొన్ని సెక్షన్లు మాత్రం మార్పులు తీసుకొచ్చారు. కొన్ని రకాల నేరాలకు శిక్షల్ని పెంచారు. నేరాల తాలూకా డెఫినిషన్, దాని తాలూకా నిర్వచనాలను బ్రాడన్ చేశారు. ఇలాంటి కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. సో డెఫినెట్గా ఎప్పుడో 1860లో వచ్చింది అని అంటే దాదాపుగా 300-250 ఏళ్ళు అయింది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి న్యాయ సంహిత అంటే మన ఇండియన్ పీనల్ కోడ్లో వచ్చినటువంటి చేంజెస్ ఆబ్వియస్గా మనకి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ అవుతాయి. సో దీనికి సంబంధించి అసలు న్యాయ వ్యవస్థ అంటే నేరాలను రుజువు చేసేటటువంటి వ్యవస్థ, నేరస్తులను శిక్షించేటటువంటి వ్యవస్థ, నిర్దోషులను న్యాయం చేకూర్చేటటువంటి వ్యవస్థ, దీన్ని మనం క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అని అంటాం. అసలు ఏంటి క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటే? దీనికి పిల్లర్స్ ఏమున్నాయి, ఇది ఏ సూత్రాలతో పనిచేస్తుంది? ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి న్యాయ సంహిత, నాగరిక్ సురక్ష సంహిత అంటే ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో వచ్చినటువంటి మార్పులు ఏమిటి? ఇందులో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్, అలాగే ఇప్పటి వరకు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ పైన అంటే ఈ న్యాయ వ్యవస్థకి సంబంధించి ఏ కమిటీలను ఏ సంవత్సరాల్లో ప్రభుత్వం వేసింది, క్వశ్చన్ ఆఫ్ ద డే. ఇది మనం ఈరోజు చూడబోయేటటువంటి విషయం. ముందుగా 3 న్యూ క్రిమినల్ లాస్ వచ్చాయి. భారతీయ న్యాయ సంహిత, ఇండియన్ పీనల్ కోడ్ దీని పేరు, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, భారతీయ సాక్ష్య సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇదో పెద్ద సబ్జెక్ట్ లాలో, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ నాకు బాగా గుర్తుండి 1872, చాలా పెద్దది ఉంటుంది పుస్తకం. ఎవిడెన్స్ని ఎలా తీసుకోవాలి అనే దానిపైన రాసి ఉంటుంది. అంటే ఏ సాక్ష్యాలను ఆధారాలుగా స్వీకరించవచ్చు కేసులో. సో దీనికి భారతీయ సాక్ష్య అధినియం అని పెట్టారు. ఈ మూడిటిని కూడా జూలై 1, 2024 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇండియన్ పీనల్ కోడ్ ఇగో ఇక్కడ ఉన్నాయిగా, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ రాశాను కరెక్ట్గానే, 1872. ఈ 3 బిల్లుల్ని లేదా ఈ 3 చట్టాలను ఈ 3 చట్టాలు రీప్లేస్ చేస్తాయి. గత పార్లమెంట్ సెషన్స్లోనే వీటిని పూర్తి స్థాయిలో పాస్ చేశారు. దీనికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా వచ్చేసాయి. అయితే అసలు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటే ఏంటి? చాలామంది క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అని అనగానే కోర్టులు మాత్రమే అని అనుకుంటారు. కాదండి, కోర్టులు మాత్రమే కాదు, మనం చేసినటువంటి చట్టాలు, అలాగే ఆ చట్టాలకు సంబంధించినటువంటి ప్రక్రియలు లేదా నియమ నిబంధనలు, అలాగే ఇందులో వచ్చేటటువంటి వ్యవస్థలు. ఈ వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ ఉంటుంది, న్యాయ వ్యవస్థ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ దాన్ని సరిచేసేటటువంటి వ్యవస్థ ఉంటుంది. ఇవన్నీ కలుపుకుంటేనే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అని అంటారు. సో దీని తాలూకా లక్ష్యం ఏంటంటే నేరాలను జరగకుండా వాటిని ముందుగానే ఆపడము, ఒకవేళ జరిగితే వాటిని కనిపెట్టడము, కనిపెట్టి దోషులను శిక్షించడము, ఈ శిక్షలకు సంబంధించి ఆ ఏవేవైతే నేరాలు ఉన్నాయో వాటిని విభజించి దాని ప్రకారం శిక్షలు విధించేటటువంటి ఒక వ్యవస్థను మనం ఈ యొక్క క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనే పేరుతో పిలుస్తాం. అయితే ఇది బేసికల్గా ఎందుకు అంటే, ఒక వ్యవస్థలో బ్రతుకుతున్నప్పుడు ఆ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆ వ్యవస్థలో పెట్టుకున్న నియమ నిబంధనలను పాటించాలని లేదు. చాలామంది ఆ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తారు. ఉదాహరణకి మనం రోడ్డు మీద వెళ్తున్నాం, రెడ్ లైట్ ఎందుకు పెట్టాం?
రెడ్ లైట్ పెట్టినప్పుడు ఆగితే ఇటు నుంచి వచ్చేవాడు అటు నుంచి వచ్చేవాడు గుద్దుకోకుండా ఉంటారు. కానీ మనం ఏంటి, రెడ్ లైట్ పడినా సరే ఇలా 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 వెళ్ళిపోతూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటి, మనం సమాజం కోసం పెట్టుకున్నటువంటి నియమ నిబంధనలు మనమే కొన్నిసార్లు అతిక్రమిస్తాము. ఇలా అతిక్రమిస్తే ఆ వ్యక్తికి జరిగేటటువంటి నష్టం కన్నా సమాజానికి జరిగేటటువంటి నష్టం ఎక్కువగా ఉంటుంది. సమాజానికి మూకుమ్మడిగా నష్టం కలిగించేటటువంటి వ్యక్తులను నేరస్తులు అని పిలుస్తాం అన్నమాట. అది సమాజంలో ఒక వ్యక్తికి జరగచ్చు, అనేక వ్యక్తులకు జరగచ్చు. ఉదాహరణకి బండి పట్టుకెళ్ళి రెడ్ లైట్లో నువ్వు వేరే వ్యక్తిని గుద్దేశావు అనుకో, ఒక వ్యక్తికే నష్టం జరిగింది. లారీతో 10 మందిని గుద్దామనుకో, 10 మంది వ్యక్తులకి నష్టం జరిగింది. సో కాబట్టి నియమ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు సమాజంలో వ్యక్తులకు కానీ సమూహానికి కానీ నష్టం వాటిల్లుతుంది. ఈ నష్టాన్ని వాటిల్లకుండా చూడాలి. అలాగే ఈ నష్టం వాటిల్లితే వచ్చే ప్రమాదం ఏంటి, మనకి కొన్ని హక్కులు ఇవ్వబడ్డాయి, మనకి భద్రత కల్పించబడింది. ఈ హక్కులు భద్రత రెండూ కూడా దెబ్బతింటాయి. చట్టాలు పెట్టుకుంది ఎందుకు, ఊరికినేనా, మన హక్కుల్ని కాపాడుకోవడానికి. నాకు స్వేచ్ఛగా రోడ్డు మీద నడిచే హక్కు ఉంది. రోడ్డు మీద నడుస్తుంటే ఎవడో ఒకడు వచ్చి గుద్దేశాడు అనుకోండి, నా హక్కుని వాడు హరించినట్టు. నేను స్వేచ్ఛగా హోటల్లో కూర్చుని కాఫీ తాగాలని అనుకున్నాను, ఎవడో వచ్చి బాంబు పెట్టాడు అనుకోండి, నా హక్కుని హరించినట్టు. సో కాబట్టి ఇలా హక్కులను, మనిషి తాలూకా భద్రతను హరిస్తే ఆ వ్యక్తుల్ని శిక్షించేందుకు మనం ఈ యొక్క న్యాయ వ్యవస్థ అనేటటువంటి దాన్ని పెట్టుకున్నాం. దీనికి సంబంధించి కొన్ని చట్టాలు ఉన్నాయి. ఏంటది, ఇండియన్ పీనల్ కోడ్, ఏ చట్టానికి ఏ శిక్ష విధించాలి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, శిక్షలు విధించేటప్పుడు ఏ ప్రక్రియను పాటించాలి, ఇది ఏ శిక్షలో చెప్తుంది, ఇది ఏ ప్రక్రియను పాటించాలో చెప్తుంది. అంటే ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ఎప్పుడు కోర్టుకు తీసుకెళ్ళాలి, అవన్నీ ఇందులో ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్త బిల్లులతో, చట్టాలతో మనం వీటిని రీప్లేస్ చేసాం. అయితే ఈ న్యాయ వ్యవస్థకి 3 పిల్లర్స్ ఉంటాయి. ఒకటి పోలీసులు ఏం చేస్తారు, ఏదైనా ఒక నేరారోపణ వచ్చినప్పుడు, నేరం జరిగింది అనేటటువంటి ఆరోపణ వచ్చినప్పుడు ఈ నేరానికి సంబంధించినటువంటి దర్యాప్తుని చేస్తారు. దర్యాప్తుని చేసి అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు, ఈ దర్యాప్తులో ఆ నేరానికి సంబంధించినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి ఏం చేయాలి, కోర్టు ముందు వీళ్ళని ప్రవేశపెట్టారు. పోలీస్ వ్యవస్థ పని కేవలం అరెస్టు చేయడమే, న్యాయాన్ని వాళ్ళు చేయకూడదు. అందుకే రేప్ కేసుల్లో కానీ మరొక కేసులో కానీ ఎన్కౌంటర్లు చేస్తే నువ్వెవడు ఎన్కౌంటర్ చేయడానికని ఎక్కువసార్లు ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ప్రశ్నిస్తారు, మీడియా ప్రశ్నిస్తుంది పోలీసులు. ఎందుకు, పోలీసులకి అరెస్టు చేసే హక్కు ఉంది, దర్యాప్తు చేసే హక్కు ఉంది, కానీ వాళ్ళు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని శిక్షలు అమలు చేసే హక్కు పోలీసులకు లేదు. సో ఎప్పుడైనా కూడా ఏవైనా డెఫినెట్గా సమాజంలో మనకి రేపులు ఇలాంటివి జరిగినప్పుడు చాలా బాధగానే ఉంటుంది, మనం అందరం బాధపడతాం. కానీ పోలీసుల ఎన్కౌంటర్లు మనం కనుక సమర్థిస్తే ఏమవుతుంది, రేపొద్దున ఇలాంటి వాటిని అడ్డు పెట్టుకొని చాలా నేరాలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది దొంగ పోలీసులు కూడా ఉండొచ్చుగా, అందరూ మంచి వాళ్ళు ఉంటారు, అన్ని సెక్టార్లను చెప్పలేంగా. రాజకీయ నాయకుల్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, లాయర్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, పోలీసులో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, అట్లా. సో కాబట్టి కేవలం పోలీసులు దర్యాప్తు మాత్రమే చేస్తారు. అలాగే దీనికి సంబంధించి సస్పెక్ట్ని అరెస్ట్ చేస్తారు, చేసి ఎక్కడికి తీసుకెళ్తారు, వాళ్ళని కోర్టుకి తీసుకెళ్తారు. కోర్టులో ఏం చేస్తారు, చట్టాలను అనుసరించి ఆ వ్యక్తి చేసినటువంటి నేరాన్ని వీళ్ళు రుజువు చేయడమో లేదంటే ఇది తప్పుడు కేసు అనేటటువంటి నిర్ధారణ చేసి దాని ఆధారంగా ఈ నేరారోపితమైనటువంటి నేరాలకు ఏవైతే ఆ వ్యక్తులు ఉంటారో వాళ్ళ మీద జడ్జిమెంట్స్, తీర్పులు అనేటటువంటివి ఇస్తారు. సో దీనికి సంబంధించి మనకి ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంది. అంటే జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ కలిసి ఉంటుంది, అలాగని దానికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఫెడరల్ లెవెల్లో సుప్రీంకోర్టు ఉంటుంది, రాష్ట్ర పరిధిలో హైకోర్టు ఉంటుంది, డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ కోర్టులు ఉంటాయి. సో ఆ రకంగా మనకి ఈ యొక్క న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది. అంటే న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది, శిక్ష విధిస్తుంది, వాళ్ళు ఏం చేస్తారు, నేరాన్ని దర్యాప్తు చేస్తారు, వీళ్ళు శిక్ష విధిస్తారు. దీని తర్వాత మనకి కరెక్షన్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటి, నేరం రుజువైనటువంటి సందర్భంలో ఒకవేళ నేరానికి శిక్ష విధించినప్పుడు వీళ్ళని పట్టుకెళ్ళి జైల్లో పెడతారు. జైల్లో పెట్టకుండా చంపేసేంత నేరం చేస్తే జైల్లోనే ఉరి తీస్తారు. అందుకే మీకు ఊరు కూడా ఎక్కడ వేస్తారు, జైల్లో వేస్తారు. అంటే వీడిని ఇంకా మార్చలేము అన్నవాడిని ఉరి తీస్తారు. ఇంకా ఇప్పుడు 7 ఏళ్ళ చిన్న పాప మీద రేప్ చేశారనుకోండి, ఇంకేం మారుస్తామండి, నా తలకాయ మార్చేది ఏమైనా ఉంటుందా? సో అట్లాంటి వాళ్ళు ఉరి తీయాలి. ఈ ఉరి తీసడం అనేటటువంటిది జైల్లో మనకు జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ పనిష్మెంట్స్ అంటే శిక్షల అమలు జరుగుతుంది. ఈ అమలు అనేటటువంటిది కొన్నిసార్లు వ్యక్తుల్లో మార్పును తీసుకొస్తుంది. చూడండి, బాగా మర్డర్ కేసులు ఇరుక్కున్నటువంటి వ్యక్తి మీద యావజ్జీవ కారాగార శిక్ష పడి 14 సంవత్సరాలు జైల్లో పెట్టారనుకోండి, బయటకు వచ్చేటప్పుడు చాలా మార్పుతో వస్తాడు. అప్పటికీ మారకపోతే ఇంకెవడో ఏం చేయలేడు.
సో రిహాబిలిటేషన్, మార్పు అనేటటువంటిది జరుగుతుంది. సో ఇది కరెక్షన్ సిస్టమ్. అయితే దీనికి సంబంధించి మనకి కొన్ని సూత్రాలు ఉన్నాయి. అదేంటంటే ప్రెజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్. తెలుగులో చెప్తాను. ఏ వ్యక్తినైనా నేరారోపణ జరిగినప్పుడు ఆ వ్యక్తి ఆ నేరం రుజువయ్యేంత వరకు ఆ వ్యక్తి అమాయకుడే. అంటే ఎవ్రీ క్రిమినల్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఇప్పుడు నా మీద 1,00,000 కోట్లు ఏదో స్కామ్ చేశానండి. చిన్న చిన్న స్కామ్లు వేసుకోకూడదు, వేసుకుంటే పెద్ద వేసుకోవాలా. సో 1,00,000 కోట్లు స్కామ్ చేశానని కేసు పెట్టారనుకోండి, అది ప్రూవ్ చేసేంత వరకు నేను అమాయకుడినే. ఎక్సెప్ట్ ఈడీ కేసెస్. ఈడీ కేసెస్లో రివర్స్ ఉంటుంది. యు ఆర్ క్రిమినల్ అంటిల్ ప్రూవెన్ అంటిల్ యు ఆర్ ప్రూవెన్ దట్ యు ఆర్ ఇన్నోసెంట్. ఈడీ కేసులో మాత్రం రివర్స్ ఉంటుంది. అంటే మీరు మీ మీద నేరం పెట్టగానే అసలు మీరు దోషి కింద పరిగణిస్తారు మిమ్మల్ని. అందుకే ఈడీ కేసులో బెయిల్ రాదు సరిగ్గా. ఎగ్జాంపుల్ కవిత గారి కేసు మనం. సో కాబట్టి అక్యూజ్డ్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సాధారణంగా అమాయకులుగా మాత్రమే పరిగణిస్తారు. ఎప్పటి వరకు? అది నిరూపణ అయ్యేంత వరకు. అలాగే ప్రతి వ్యక్తికి కూడా ఫెయిర్ ట్రయల్ అనేటటువంటి జరగాలి. అంటే వాళ్ళ మీద నేరారోపణ జరిగినప్పుడు దాని మీద వాదోపవాదాలు అనేటటువంటివి న్యాయ వ్యవస్థలో జరగాలి. సో దీన్ని ఫెయిర్ ట్రయల్ అని అంటాం, పబ్లిక్ ట్రయల్. ఇవన్నీ కూడా రైట్ టు డిఫెన్స్. మీరు లాయర్ని పెట్టుకోవచ్చు, మీ తరపు న్యాయవాది వచ్చి వాదించవచ్చు. అలాగే డ్యూ ప్రాసెస్ అంటే ఒక వ్యక్తిని అరెస్టు చేసేటప్పుడు, ఆ వ్యక్తికి శిక్ష విధించేటప్పుడు దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. అంటే ఇప్పుడు ముందు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల్లో ఆ వ్యక్తిని జడ్జి ముందు ప్రవేశపెట్టాలి. దాని తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. దాని తర్వాత వాదోపవాదనలు జరుగుతాయి. దాని మీద శిక్ష విధిస్తారు. దాని తర్వాత అప్పీల్కి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టు దగ్గరికి అప్పీల్కి వెళ్ళొచ్చు. ఇలా ఒక ప్రక్రియ ఉంటుంది. ఈ ప్రక్రియను ఖచ్చితంగా పాటించాలి. అంతేగాని మధ్యలో వచ్చి ఎన్కౌంటర్లు చేసేయడాలు, యాక్సిడెంట్లు చేసి చంపేయడాలు ఇట్లాంటివి చేయకూడదు. ఇలాంటివి చేస్తే ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి గౌరవం పోతుంది. ఇది రెండవది. ఇంకా ఇప్పుడు న్యాయ వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి చేంజెస్, మార్పులు ఏమున్నాయి? చాలా ఉన్నాయి. మచ్చుకు కొన్ని చెప్తా. ముఖ్యంగా టెర్రరిజం, ఉగ్రవాదం అనేటటువంటి దానికి నిర్వచనాన్ని చాలా పెంచారు. గతంలో చాలా సంకుచితమైనటువంటి నిర్వచనం ఉండేది. ఇప్పుడు ఉగ్రవాదానికి నిర్వచనం పెంచారు. గట్టిగా మాట్లాడితే మీరు ఫేస్బుక్లో ఉగ్రవాదానికి సపోర్ట్గా పోస్ట్ పెడితే అది కూడా ఉగ్రవాదమే, జైల్లో వేయచ్చు మిమ్మల్ని. అట్లా. అలాగే రిపీల్ ఆఫ్ సెడిషన్ అంటే సెడిషన్ అనే పదానికి తెలుగులో దాని అర్థం ఏంటంటే రాజద్రోహము. రాజులో లేరు, ఇంక రాజద్రోహం ఎక్కడి నుంచి వస్తుందండి? జనరల్గా సెడిషన్ అంటే దేశద్రోహం అని అర్థం. ఇప్పుడు చాలా విషయాల్ని దేశద్రోహంగా చెప్పచ్చు. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడాను అనుకోండి, దేశద్రోహం కేసు పెట్టచ్చు, రాజద్రోహం కేసు ఏముంది అందులో? ఇప్పుడు అలా అనుకుంటే యూట్యూబ్లో కమెంట్స్ పెట్టే ప్రతి వాడి మీద కేసు పెట్టచ్చు, ఫేస్బుక్లో లైక్ కొట్టే ప్రతి వాడి మీద కేసు పెట్టచ్చు, ఇంకా నాలా యూట్యూబ్లో నోరేసుకొని పడిపోయే ప్రతి వాడి మీద కేసులు పెట్టచ్చు. ఇవి చాలా మిస్యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ సెడిషన్ అనేటటువంటి దాన్ని తీసేశారు. రాజద్రోహం మీద కేసులు పెట్టడానికి లేదు ఇకపైన. 3, క్యాపిటల్ పనిష్మెంట్ ఫర్ మాబ్ లించింగ్. ఈ మధ్యన ఒక కొత్త తరహా పోకడు వచ్చింది మన దేశంలో. ఏంటంటే ఒకటి చంపితే మర్డర్, 10 మంది చంపితే దొమ్మిలో కొట్టుకుపోతుంది అంటున్నారు. ఈ దొమ్మి కేసులు ఎక్కువైపోయినాయి. కాబట్టి ఇకపైన ఎవరైనా సమూహంగా ఏర్పడి ఒక వ్యక్తిని కనుక చంపితే ఆ సమూహంలో గుర్తించబడిన వ్యక్తులకి ఉరిశిక్ష వేస్తారు. సో మాబ్ లించింగ్కి ఉరిశిక్ష ఇకపైన. అలాగే సెక్షువల్ డిసెప్షన్, ఎవరైనా ఒక అమ్మాయికి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మాయమాటలు మభ్యమాటలు చెప్పి మభ్యపెట్టి ఒకవేళ వాళ్ళని సెక్షువల్గా ఎక్స్ప్లాయిట్ చేస్తే అలాంటి వాళ్ళకి 10 సంవత్సరాలు కారాగార శిక్ష విధిస్తారు. అలాగే కమ్యూనిటీ సర్వీస్, ఇది చాలా కొత్త రకంగా ఉంది. మన జనాభా పెరుగుతోందిగా, పెరుగుతూనే ఉంది. 140 కోట్లు దాటేసింది జనాభా. 2075 కల్లా దాదాపుగా 180 కోట్లు అవుతుందండి జనాభా. మంచి స్కీమే. సో కాబట్టి ఇంత జనాభా పెరిగితే నేరాలు కూడా పెరుగుతాయి. సో అప్పుడు ఏమవుతుంది? వీళ్ళందరినీ జైల్లో పెట్టాలంటే జైళ్ళు సరిపోవు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎవరైనా చిన్న చిన్న శిక్షలకు పనిష్మెంట్గా ఏం చేస్తున్నారంటే కమ్యూనిటీ సర్వీస్ చేయమంటారంట. కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏంటి? వీడు వెళ్ళి 100 మొక్కలు నాటమంటారు రేపు నుంచి పనిష్మెంట్. వీడికి 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఉండదు. నువ్వు వెళ్ళి 100 మొక్కల్ని నాటి పెంచి పెద్ద చేసి చెట్లుగా మార్చు, లేదా ఇంకోటి ఏదో చేయి. ఇలాంటి కమ్యూనిటీ సర్వీస్ చేయమంటారు. సో ఈ కమ్యూనిటీ సర్వీస్ ఏదైతే ఉందో దీన్ని శిక్షలుగా అమలు చేస్తారు. సో దీన్ని కమ్యూనిటీ సర్వీస్ అని పేరు పెట్టారు. అలాగే ఛార్జ్ షీట్, చాలామంది ఏం చేస్తారంటే ఊరికినే అరెస్ట్ చేస్తారు, ఛార్జ్ షీట్ అనేటటువంటిది పెట్టరు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఏదైనా ఒక కేసులో కనీసం 180 రోజులు, మ్యాక్సిమం గరిష్టంగా 180 రోజుల్లో
ఛార్జ్ షీట్ పెట్టాలి. ఛార్జ్ షీట్ పెడితే ఇంకా ఇబ్బంది ఉండదు మనకి ఎప్పుడు కూడా. సో ఛార్జ్ షీట్ పెట్టకుండా ఊరికి రిమాండ్లో ఉంచకూడదు అనమాట. అలా 180 రోజుల్లో ఛార్జ్ షీట్ని పెట్టి చాలా కేసుల్లో డిలేస్ జరుగుతున్నాయి. అవి జరగకుండా అరికట్టేందుకు నిర్ణయాలు తీసుకున్నారు. ఇక భారతీయ నాగరిక సురక్షిత సంహిత బిల్ అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో వచ్చినటువంటి చేంజెస్ని కనుక మనం చూస్తే, గతంలో మనము టెక్నాలజీని, సాంకేతికతను ఎక్కువగా ఎవిడెన్సెస్లో కానీ కేస్ ట్రయల్స్లో కానీ వీటిలో వాడేవాళ్ళం కాదు. ఇప్పుడు అలా కాకుండా ట్రయల్స్లో, అపీల్స్లో ప్రతి దాంట్లోని కూడా మనం చేసినటువంటి వీడియో రికార్డింగ్స్ వీటిలన్నిటిని కూడా వాడతారు. సాక్ష్యాలుగాను వాడతారు. ఈవెన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ట్రయల్స్ అంటే కోర్టులో జరిగేటటువంటి ట్రయల్స్ కూడా వీడియో కాన్ఫరెన్స్ రూపంలో అందించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అది టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నారు. అలాగే ఎప్పుడైనా సెక్షువల్ వైలెన్స్ జరిగినప్పుడు, అంటే అది రేప్ ఇలాంటి కేసులు జరిగినప్పుడు పోలీసులు ఫైనల్ స్టేట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఆ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చావు బ్రతుకుల్లో కూడా ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో వీడియో రికార్డింగ్ స్టేట్మెంట్స్ని తీసుకోవాలి. నార్మల్గా అయితే ఏం జరుగుతుందంటే ఒక పోలీస్ అధికారి ఉంటారు, ఒక జ్యుడిషియర్ అధికారి ఉంటారు, ముఖ్యంగా జడ్జెస్ కానీ ఎవరైనా ఉంటారు. వాళ్ళు రాసి వీళ్ళు చెప్పింది కింద వాళ్ళ చేత సంతకం పెట్టిస్తారు. అలా కాకుండా వీడియో ఎవిడెన్స్ అనేటటువంటి తీసుకోమని చెప్తున్నారు. దాంతోపాటుగా ఏదైనా ఒక పర్టికులర్ కంప్లైంట్స్కి సంబంధించి పోలీసులు ఇన్ఫామ్ చేయాలని అన్నప్పుడు ఖచ్చితంగా ఆ స్టేటస్ ఆఫ్ ద కంప్లైంట్ అంటే ఆ కంప్లైంట్ గురించి మనకి ఖచ్చితంగా 90 రోజుల్లో పోలీసులు నివేదిక కానీ లేదా ఆన్సర్ కానీ చెప్పాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఎలక్ట్రానిక్ రికార్డ్స్, ఈమెయిల్స్ కానీ, వాట్సాప్ మెసేజ్లు కానీ, లేదా వీడియో చాట్స్ కానీ ఇలాంటి అన్నిటిని కూడా మ్యాజిస్ట్రేట్స్ అఫెన్సెస్ కన్సిడర్ చేసేటప్పుడు ఎవిడెన్స్ రూపంలో కానీ ఈవెన్ ప్రొసీజర్లో కూడా ట్రయల్స్ జరిగేటప్పుడు ప్రొసీజర్స్లో కూడా వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. అలాగే మెర్సీ పిటిషన్స్, క్షమాభిక్ష అని అంటాం. దీని మీద 2 రోజుల క్రితం నేను వీడియో చేశాను. క్షమాభిక్ష ఉరిశిక్ష పడిన తర్వాత లేదా ఏదైనా ఒక కేసు తీర్పు వచ్చిన తర్వాత 30 రోజుల్లో గవర్నర్కి క్షమాభిక్ష పెట్టుకోవాలి. ప్రెసిడెంట్కి అయితే 60 రోజుల్లో క్షమాభిక్ష పెట్టుకోవాలి. దీని మీద జ్యుడిషియల్ రివ్యూ ఉండదు అని చెప్తున్నారు. సో కాబట్టి ఈ రకంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో తీసుకొచ్చారు. అంటే 30 రోజులు అయిపోయిన తర్వాత క్షమాభిక్ష పెట్టుకుంటే ఉండదన్నమాట. నీకు క్షమాభిక్ష లేదబ్బాయి, ఉరి తీసేస్తామని ఉరి తీస్తారనమాట. సంథింగ్ లైక్ దట్. సో దీనికి సంబంధించి మనం పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కనుక చూస్తే, రేప్కి డెఫినేషన్ తీశారు, ఒకటి ఎక్కువ పెంచారు. బట్ నేనైతే అంత ఎక్కువ కన్విన్స్ అవ్వలేదు దీంతో. ఎందుకంటే ఎక్స్పాండెడ్ డెఫినేషన్ ఆఫ్ రేప్లో ఏం చెప్పారంటే మైనర్ వైఫ్ పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా 18 సంవత్సరాల లోపు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆమెతో కనుక సంసారం చేస్తే అది రేప్గా పరిగణిస్తారట. నాకు అర్థం కాని విషయం, ఇప్పుడు అసలు పెళ్లి చేసుకుంటేనే అది పెద్ద మిస్టేక్ కదా. ఏది మైనర్స్ని మ్యారేజ్ చేసుకుంటేనే అది పెద్ద మిస్టేక్. మళ్ళీ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మైనర్ వైఫ్తో కాపురం చేస్తే దాన్ని రేప్గా పరిగణిస్తే కొంతమంది మిస్యూజ్ చేసేటటువంటి అవకాశం ఉండదు. అసలు పెళ్లి చేసుకునేటప్పుడే ఆపాలి. కాబట్టి అసలు మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే అది పెద్ద శిక్షగా చెప్పేస్తే అసలు ఇంత దూరం రాదు కదా. మీకు అర్థమైందా లేదో, నేను చెప్పింది పట్టుకున్నారు లేదో. పెళ్ళి తర్వాత కదా ఇప్పుడు రేప్గా మనం ఇది చెప్పాలి అంటే పెళ్ళి తర్వాత కదా కాపురం చేసేది వాళ్ళు. సో కాబట్టి మైనర్ వైఫ్ 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెతో కనుక సంసారం చేస్తే అది రేప్ అని అంటున్నారు. అసలు ఇక్కడే ఆపాలి కదా అంటున్నాను నేను. ఇక్కడ ఆపకుండా ఇక్కడికి వస్తే ఆమె కేసు పెట్టే అవకాశం ఉంటుందా అట్లాంటి సిచ్యువేషన్స్? 18 సంవత్సరాల లోపు అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టే అవకాశం ఉంటుందా? చాలా కష్టం. అలాగే మాబ్ లించింగ్ అఫెన్సెస్, ఇందా చెప్పాను కదా, మూకుమ్మడిగా దాడి చేసేటటువంటి పరిస్థితుల్లో ఉరిశిక్ష విధిస్తారు. సెక్షన్ 377ని రద్దు చేశారు. ఇదేంటంటే సేమ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ లేదా గే మ్యారేజెస్ అంటారు కొంతమంది. అంటే ఒకే జెండర్ ఉన్నటువంటి వ్యక్తులు, అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా పెళ్లి చేసుకునేటటువంటి పద్ధతులు ప్రపంచంలో కొన్ని చోట్ల వస్తున్నాయి. స్వయం సంపర్కం అని అంటారు. సో ఇట్లాంటి వాటిల్ని యాక్చువల్గా ఇంతకుముందు మనం క్రిమినల్గా చూసేవాళ్ళం. అంటే ఇద్దరు మగవాళ్ళు కలిసి ఉన్నటువంటి సందర్భాలు ఏవైనా అక్కడికి వస్తే ఇది ఎగెయినెస్ట్ నేచర్ అంటే ప్రకృతికి విరుద్ధంగా మనం భావించి దీని మీద కేసులు పెట్టేవాళ్ళం. ఇప్పుడు అలా కేసులు పెట్టరు. సో ఇదొకటి. జ్యుడిషియల్ ప్రాసెస్ని ఎన్హాన్స్ చేస్తున్నారు. ఇన్ ద సెన్స్ ఈ జరిగేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఇందులో కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం, దీని ద్వారా త్వరితగతిన కేసులు పరిష్కరించాలి అనేటటువంటిది ఒకటి తీసుకొచ్చారు. అయితే ఇంత వేగంగా పెద్దగా చర్చ చేయాల దీని గురించి, ఏదో టకటక పాస్ చేస్తారు. 15 రోజులు 13 రోజులు అయిపోయింది బిల్లు.
ఇప్పుడు గతంలో 3 వ్యవసాయ బిల్లులు కూడా ఇలాగ పట్టుకొచ్చారు. దాని మీద చాలా లూప్ హోల్స్ వచ్చాయి. సో చాలామంది ఎక్స్పర్ట్స్ అండ్ లాయర్స్ ఏమనుకుంటున్నారంటే ఇంత ఫాస్ట్గా పాస్ చేస్తారు కదా, ఇందులో ఇబ్బందులు ఉన్నాయి, అలాగే కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టాలు మొత్తం మన ఐపీసీ సెక్షన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ తీసేయలేదు, కొన్ని వీటినే అడ్రస్ చేయగలిగారు అని చెప్పి కొన్ని కన్సర్న్స్ రైజ్ చేశారు. అలాగే మీకు ఇంతకుముందు నేను చెప్పాను రాజద్రోహ చట్టాన్ని తీసేశారు. అయితే సెడిషన్ అనే దానికి ఒక డెఫినేషన్ ఇచ్చారు. ఇది ఎంత బ్రాడ్గా ఉందంటే రాజద్రోహం కాకుండా మన తాలూకా ఆర్టికల్ 19కి భంగం కలిగించేటట్టే ఉంది. సో కాబట్టి బ్రాడర్ డెఫినేషన్ ఆఫ్ సెడిషన్ ఇది ఖచ్చితంగా కొన్ని విషయాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి లేదు ఇప్పుడు. సో ఇట్లాంటి వాటి కారణంగా కూడా మన ఆర్టికల్ 19 మీద కొన్ని పరిమితులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. చివరిలో జనరల్ న్యూట్రాలిటీ రేప్ లాస్ అంటే జనరల్గా మన దేశంలో మానభంగము అనేటటువంటి విషయాలు లేదా అఘాయిత్యం చేశారనే విషయాలు ఆడవాళ్ళకి సంబంధించి ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మగవాళ్ళ మీద కూడా రేపులు జరుగుతున్నాయి, దానికి సంబంధించి ఏం చట్టాలు లేవు. సో సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ మేల్స్, మగజాతి ఇబ్బందులు పడుతుంటే దాని మీద చట్టాలు లేవు. సో కాబట్టి దీని మీద జెండర్ న్యూట్రల్ లాస్ అనేటటువంటివి రాయలేదు. సో ఇవన్నీ కూడా డౌన్ సైడ్స్ ఆఫ్ న్యూ లాస్. దీనికి సంబంధించి కొన్ని కమిటీస్ వచ్చాయి. ఓహ్రా కమిటీ వచ్చింది, మాలిమత్ కమిటీ, మాధవ్ మీనన్ కమిటీ చాలా గొప్ప కమిటీ, సుప్రీంకోర్టు డైరెక్టివ్స్ ఆఫ్ పోలీస్ రిఫార్మ్స్, ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్లో ప్రశ్నలుగా అడిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే దీనికి సంబంధించి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిషన్ సెటప్ అండర్ వీరప్ప మొయిలీ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆన్సర్ చెప్పండి. 2008లో వచ్చినటువంటి ప్రశ్న. అలాగే మూకహింస భారతదేశంలో అంటే అది మాబ్ లించింగ్ అన్నాం కదా, అది తీవ్రమైన శాంతి భద్రతల సమస్యగా పరిణమిస్తోంది, తగిన ఉదాహరణలు ఇవ్వడం ద్వారా అటువంటి హింస యొక్క కారణాలు పరిణామాలను విశ్లేషించండి 200 పదాల్లో. సో ఇది కొత్తగా వచ్చినటువంటి న్యాయ సంహిత సురక్ష సంహిత బిల్లు తాలూకా వివరాలు. సో అలాగే మన టెస్ట్ సిరీస్ వివరాలను మేము స్టార్టింగ్లోనే వేసాం. దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ ప్లీజ్ కాల్ టు ద బిలో నెంబర్, దిల్ ఎక్స్ప్లెయిన్ యూ ద డీటెయిల్స్.